నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన బుధవారం సందర్భంగా లక్ష్మీ గణపతిని ఏ విధంగా ఆరాధన చేస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. బుధవారం గణపతికి ప్రీతిపాత్రమైన వారం. గణపతి స్వరూపాలలో అనేక రకాలైన స్వరూపాలు ఉన్నాయి. 32 గణపతి స్వరూపాలలో లక్ష్మీ గణపతి స్వరూపానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. అందుకే ఎప్పుడైనా సరే వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధిని సాధించాలంటే, వ్యాపారంలో విశేషమైన లాభాలు కలగాలంటే బుధవారం రోజు లక్ష్మీ గణపతి హోమం చేయించుకోవాలి. లక్ష్మీ గణపతి హోమం చేయించుకుంటే వ్యాపార వృద్ధి, జనాకర్షణను పెంపొందింపజేసుకోవచ్చు. లక్ష్మీ గణపతి స్థవం మనకు వేదంలో చెప్పారు. బుధవారం రోజు లక్ష్మీ గణపతి స్థవాన్ని పఠించినా లేదా శ్రవణం చేసినా కూడా లక్ష్మీ గణపతి హోమం చేసిన విశేషమైన ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఆ లక్ష్మీ గణపతి స్థవం ఏంటంటే, ఓం నమో విఘ్నరాజాయ సర్వసౌఖ్యప్రదాయినే దుష్ట దారిద్ర్యనాశాయ పరాయ పరమాత్మనే లంబోదరం మహావీర్యం నాగయజ్ఞోపశోభితం అర్ధచంద్రధరం దేవం విఘ్నవ్యూహ వినాశనం సర్వసిద్ధి ప్రదాతారం సిద్ధిబుద్ధి ప్రదోభవ సింధూరారుణ వస్త్రైశ్చ పూజితో వరదాయక. ఇది లక్ష్మీ గణపతి స్థవము వేదములో చెప్పబడింది. ఇది పఠిస్తే కలిగే ప్రయోజనాలు ఫలశ్రుతిలో చెప్తారు. ఇది గణపతి స్తోత్రం యః పఠేత్ భక్తిమాన్ నరః తస్య దేహంచ గేహంచ స్వయం లక్ష్మీర్నముచ్యతే అంటుంది శాస్త్రం. ఈ లక్ష్మీ గణపతి స్థవంలో ఉన్న భావాన్ని పరిశీలిస్తే, ఓం నమో విఘ్నరాజాయ సర్వసౌఖ్యప్రదాయినే, విఘ్నాలన్నిటికీ అధిపతైన గణపతి నీకు నమస్కారం, సర్వసౌఖ్యాలను మాకు అనుగ్రహించు. దుష్ట దారిద్ర్య నాశాయ పరాయ పరమాత్మనే, మాకున్న చెడు ఆలోచనలను, దారిద్ర్య బాధలను పోగొట్టు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం పరమాత్మ అయినటువంటి గణపతికి నమస్కారం. లంబోదరం మహావీర్యం నాగయజ్ఞోపశోభితం, లంబోదరుడిగా ఉండి అద్భుతమైనటువంటి బల పరాక్రమాలు కలిగిన గణపతి నమస్కారం. గణపతి ఆదిశేషుణ్ణి యజ్ఞోపవీతంగా ధారణ చేశాడు, అందువల్ల నాగయజ్ఞోపశోభితం అంటూ ప్రార్థిస్తున్నాం. అర్ధచంద్రధరం దేవం విఘ్నవ్యూహ వినాశనం, అర్ధచంద్రుణ్ణి ధరించి మానసిక ప్రశాంతతను కలిగింపజేసే గణపతి మాకు కలిగేటటువంటి విఘ్నాలన్నీ తొలగింపజేయి. సర్వసిద్ధి ప్రదాతారం సిద్ధిబుద్ధి ప్రదోభవ, సిద్ధి బుద్ధి ఇద్దరు దేవేరులతో కూడి ఉండి మాకు సర్వసిద్ధులను అనుగ్రహించు. సింధూరారుణ వస్త్రైశ్చ పూజితో వరదాయక, సింధూరం రంగులో అరుణవర్ణంలో ఉన్నటువంటి వస్త్రాలను ధరించి ఉన్నటువంటి గణపతి మమ్మల్ని అనుగ్రహించు అని ప్రార్థించడమే ఈ స్థుతిలో ఉన్న భావం. ఇది గణపతి స్తోత్రం యః పఠేత్ భక్తిమాన్ నరః తస్య దేహంచ గేహంచ స్వయం లక్ష్మీర్నముచ్యతే. అంటే ఫలశ్రుతిలో ఉన్న అర్థం ఏంటంటే, ఎవరైతే లక్ష్మీ గణపతి స్థవాన్ని పఠిస్తారో వాళ్ళకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. లక్ష్మీ గణపతి అనుగ్రహం వల్ల సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అది ఫలశ్రుతిలో ఉన్న అంతరార్థం. లక్ష్మీ గణపతి స్థవాన్ని పఠించినా శ్రవణం చేసినా సంపూర్ణంగా సమస్త విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన గురువారం సందర్భంగా జాతకంలో ఉన్నటువంటి గురుగ్రహ దోషాలు, రాశిపరంగా ఉన్నటువంటి గురుగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి, గురుబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. ఐదు త్రికోణాలు అమ్మవారు అన్నారు, కానీ 5 త్రికోణాల ఆవరణలు ఏర్పడడానికి ఎన్ని కారణమయ్యాయి? 4 పై త్రికోణాలు, క్రింద ఊర్ధ్వ త్రికోణాలు వచ్చాయి. అప్పుడు ఎన్ని ఏర్పడ్డాయి? 43 త్రికోణాలు ఏర్పడ్డాయి. మీ లెక్క కట్టండి. 1, 8, 10, 10, 14 లెక్క కడితే 43 వస్తాయి. 43 త్రికోణాలు. ఇంకొక రహస్యం, ఆసక్తిగా వింటున్నారు కనుక సాహసిస్తున్నాను. నటరాజస్వామి ఢక్కా మోగించాడు. మోగించగానే సౌండ్స్ వచ్చాయి. 14 సూత్రాలు. ఆ 14 సూత్రాల్లో అక్షరాలు లెక్క కడితే 43 ఉంటాయి. మీరు పరిశీలించండి. ఇక్కడ అంటే ఒకదానికి ఫస్ట్ వైబ్రేషన్ నుంచి వచ్చినవి ఫుల్ ఫార్మ్ వచ్చేప్పటికి 43. దానికి దీనికి ఏదో సంబంధం ఉన్నది. అంటే బిందువు తర్వాత త్రికోణాలే లెక్క కడితే త్రికోణావరణలు మొత్తం 43. 43 త్రికోణాలు 5 ఆవరణలుగా ఉన్నాయి. 43 త్రికోణాలు ఏర్పడడానికి 4 పైముఖ త్రికోణాలు, 5 కింది ముఖ త్రికోణాలు ఏర్పడ్డాయి. ఏర్పడగానే ఎన్నయ్యాయి? 4 + 5 9. ఆ 9తో 43 త్రికోణాలు 5 ఆవరణలుగా ఏర్పడ్డాయి. ఆ తర్వాత ఏర్పడింది వికసించిన పద్మములు 2 వచ్చాయి. వికసించిన పద్మం ఆ త్రికోణం కాదు, అది అష్టదళం, షోడశదళం, తర్వాత స్క్వేర్.
ఇప్పుడు మీరు పరిశీలిస్తే త్రికోణ చక్రాలు ఎన్ని వచ్చాయన్నా త్రికోణ ఆవరణలు 43 నిజమే, కానీ 43 త్రికోణాలు కలిసి ఎన్ని ఆవరణలు ఉన్నాయి? 5 ఆవరణలు వచ్చాయి. 5 ఆవరణలు అంటే త్రికోణ చక్రాలు ఎన్ని ఉన్నాయి? త్రికోణ ఆవరణలు ఎన్ని వచ్చాయి చెప్పండి? 5 వచ్చాయి. పరిశీలించండి. మొదట ఒక త్రికోణం, 8 త్రికోణాలు, 10 త్రికోణాలు, 10 త్రికోణాలు, 14 త్రికోణాలు ఎన్ని అయ్యాయి? 5 కదా. అంటే త్రికోణ చక్రాలు ఎన్ని ఉన్నట్లు? 5. బిందు చక్రాలు 4 వస్తాయి. పరిశీలించండి మీరు. మొదట బిందువు, దాని తర్వాత అష్టదళ పద్మం, అది సర్కిలే. బిందువు సర్కిల్ ఒకటే. మీరు పరిశీలించండి. బిందువు ఎక్స్పాండ్ అయితే సర్కిల్. మీరు బిందువు దగ్గర ఒక దుర్భిణి యంత్రం పెట్టి చూస్తే, మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ పెడితే బిందువు ఇంత కనబడుతుంది, వృత్తం అంతా. వృత్తాన్ని దూరంలో పెడితే బిందువు అంత కనబడుతుంది, కానీ బిందువు వృత్తం ఒకటే. అవునా కాదా చెప్పండి ఇక్కడ. కనుక మధ్యలో బిందువు, అష్టదళ పద్మం ఒక వృత్తం, షోడశ దళ పద్మం ఒక వృత్తం. ఎన్ని బిందు చక్రాలు ఇప్పుడు? 3. చివరికి వచ్చింది స్క్వేర్. స్క్వేర్ కూడా బిందువేనాయనా అన్నారు ఒకరు. ఎవరు? సైన్సే చెప్తుంది ఈ మాటని. అంటే స్క్వేర్ అంటే ఎక్స్పాన్షన్, విస్తరించుట అని అర్థం. ఇక్కడ బిందువు ఇన్ఫినిటీకి సంకేతం, స్క్వేరు విస్తారానికి సంకేతం. కానీ బిందువులో శక్తి విశ్వంలో విస్తరిస్తే స్క్వేర్. ఎంత విస్తరిస్తేనా 4 దిక్కులే కదా, ఆ 4 దిక్కులే స్క్వేర్. పరిశీలించండి. కానీ స్క్వేర్ను కూడా బిందు చక్రమే అన్నారు. ఇప్పుడు బిందు చక్రాలు ఎన్ని వచ్చాయి? 4 వచ్చాయి. మధ్యలో బిందువు, అష్టదళ పద్మము, షోడశ దళ పద్మము, స్క్వేర్, చతురస్రం. చతుర్భి శ్రీకంఠై శివ యువతిభి పంచభిరపి ప్రభిన్నాభిశంభోర్నవభిరపి మూల ప్రకృతిభి త్రయశ్చత్వారింశద్వసుదళ కళాస్రత్రివలయ త్రిరేకాభిస్సార్ధం తవ చరణకోణా పరిణతా, తవ శరణకోణా పరిణతా. ఇందులో ప్రధానంగా పైకి వెళ్ళే త్రికోణములు 4 శివస్వరూపములు, క్రిందికి వచ్చే త్రికోణములు 5 శక్తి స్వరూపములు. ఈ రెండిటి యొక్క కలయిక వల్ల 43 త్రికోణాలు ఏర్పడి, అది విస్తరించిన దానికి ప్రతీకగా 8 దళాల ఆవరణ, షోడశ దళ ఆవరణ, తర్వాత చతురస్రం. వీటంటికి పేర్లున్నాయి. చతురస్రావరణకి త్రైలోక్యమోహన చక్రమని, తర్వాత వచ్చే 16 దళాలకి సర్వాసా పరిపూరక చక్రమని, తర్వాత సర్వ సంక్షోభణ చక్రమని, అటుపై సర్వ సౌభాగ్యదాయక చక్రమని, సర్వార్థ సాధక చక్రం, సర్వరక్షాకర చక్రం, సర్వరోగహర చక్రం, సర్వసిద్ధిప్ర చక్రం, సర్వానందమే చక్రం అంటారు. ఈ సర్వానందమే చక్రం బిందువు. ఆ క్రమంలో బిందువు నుంచి క్రమంగా చతురస్రం వరకు వచ్చాం. ఆరాధనా క్రమంలో చతురస్రం నుంచి బిందువుకి వెళుతున్నాం. ఏకం నుంచి ఏర్పడింది అనేకం. ఈ అనేకాన్ని ఆ ఈశ్వర శక్తిగా గమనిస్తూ ఆరాధించడమే శ్రీచక్రారాధన. అనేకం నుంచి ఏకం వైపు ప్రయాణమే శ్రీచక్రారాధన. ఏకమైన పరతత్వం వైపు ప్రయాణమే. ఆ పరతత్వం ఎలాగ ఇన్నిగా ఏకః అహం బహుశ్యాం 3 శబ్దములు ఉన్నాయి ఇందులో. ఏకః అయిన బ్రహ్మము అహం అనే స్ఫురణతో బహు అయిన జగత్తుగా ఏర్పడింది. కానీ బహు జగత్తులో ఉన్న మనం పరమేశ్వరుని యొక్క ఏకమైన అహంతాన్ని ఉపాసించాలి. అదే పురమతితు రాహో పురుషిక అనే మాటలో ప్రస్తావన చేసుకున్నాం. ఆ బిందు స్థానంలో ఉన్నది ఏమిటంటే శివశక్తుల ఐక్య స్వరూపం ఉంది బిందువులో. శివుడు ఆ ప్రథమ స్పందన అన్నాం కదా, నకలు కుశల స్పందితుమపి అని. ఆ ప్రథమ స్పందన అనేటువంటిది బిందువు. ఆ స్పందన శక్తే సంకల్ప శక్తి. ఈ సంకల్ప శక్తి ఇచ్ఛాజ్ఞాన క్రియాత్మకమైనటువంటి బిందువు. కనుక ఆ బిందువులోనే ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తులు అవిభాజ్యంగా కలిసి ఉన్నాయి. సత్యకామ సత్య సంకల్ప అని ఉపనిషత్తు చెప్పినట్లుగా, స అకామయత బహుశ్యాం ప్రజాయేయ అని చెప్పినట్లుగా, అది ఆ బిందువు శివశక్తుల ఏకస్వరూపం. కనుక బైందవాసన అయిన అమ్మవారి యొక్క ఆ స్వరూపం శివశక్త్యాత్మకం అనడానికి ఇదే విశేషం. ఆ బిందువే త్రికోణాలైంది. త్రికోణం అంటే నిజానికి 3 బిందువులేక అంటే బిందువే త్రికోణమైంది. గమనించండి ఇక్కడ. ఆ 3 బిందువులు ఇచ్ఛా జ్ఞానక్రియగా వ్యక్తమయ్యాయి. అది క్రమంగా విశ్వంగా ఏర్పడింది. ఇప్పుడు 4 శివచక్రాలు, 5 శక్తి చక్రాలు అన్నప్పుడు 4 ఊర్ధ్వ త్రికోణాలు, 5 అధో త్రికోణాలు చెప్పుకున్నాం. ఇంకొక రకంగా హయగ్రీవ స్వామి అగస్త్యుల వారితో త్రిశతి చెప్పిన తర్వాత చెప్పిన మాట, త్రికోణ రూపిణీ శక్తి బిందు రూప శివస్మృత ఇది అన్నాడు ఆయన. త్రికోణముల శక్తికి బిందువు శివునకు సంకేతము అన్నారు ఇక్కడ. ఇప్పుడు బిందు చక్రాలు ఎన్నో పరిశీలించండి. మొదటిది ప్రథమ బిందు చక్రం అన్నాం. బిందువు విస్తరిస్తే వృత్తం, వృత్తం క్లుప్తమైతే బిందువు.
కానీ మొదట బిందు చక్రం చెప్పుకున్నాక మళ్ళీ వృత్త చక్రాలకు రావాలి. వృత్త చక్రాల్లో అష్టదళ చక్రం, షోడశదళ చక్రం, అలాగే వృత్తం ఎక్స్పాండ్ అయితే స్క్వేర్ అవుతుందన్న, వృత్తం విస్తరిస్తే చతురస్రం. కానీ చతురస్రం కూడా బిందు చక్రమే. కనుక 4 బిందు చక్రాలు. బిందువు ఎవరన్నా బిందు రూప శివస్మృత, కనుక 4 శివస్వరూపాలు. త్రికోణ రూపిణి శక్తి, త్రికోణాలు శక్తి స్వరూపాలు అన్నాం. త్రికోణ ఆవరణలు ఎన్ని వచ్చాయి? 9 వచ్చినా ఆవరణలు 5 కదా. కనుక 5 త్రికోణ ఆవరణలు అమ్మవారి స్వరూపం. కనుక 4, 5 చెప్పడంలో ఇందాక చెప్పిన 4 ఊర్ధ్వ త్రికోణాలు, 5 త్రికోణాలు ఒక పద్ధతి, 4 బిందు చక్రాలు, 5 త్రికోణావరణ చక్రాలు చెప్పడం రెండో పద్ధతి. ఈ రెండూ కలిపి శివ యువతిభి పంచబెరపి చతుర్భి శ్రీకంఠై అన్నారు భగవత్పాదుల వారు. ఈ 9 సంకేతాలు చాలా చాలా శాస్త్రం చెప్తోంది. కానీ విశ్వమంతా కూడాను ఈ 9 ఉన్నదయ్యా అన్నారు. అందుకే శంభోహ నవభిరపి మూల ప్రకృతిభి. ఈ పరమేశ్వరుడు సంకల్పం ఆ ప్రకృతి యందు ఆ చైతన్యం ప్రవేశించి అది అనేకముగా విస్తరించింది. అది ఎలా జరిగింది అంటే 2 భాగాలు ఉంటాయి ప్రకృతిలో, సూక్ష్మము స్థూలము. స్థూలం అందరికీ అర్థమవుతుంది, సూక్ష్మం అంత తేలిక అర్థం కాదు కానీ ఉంటుంది. ఇది ఎలాంటిదంటే చెట్టు కనబడుతుంది కానీ వేళ్ళు కనబడవు. కనుక వేళ్ళు సూక్ష్మం, చెట్టు స్థూలం. ఇప్పుడు మనకు స్థూలమైన చెట్టు ఉంది కనుక వేళ్ళు లేవు అంటారండి ఎవరైనా? తీసి చూపించాలంటే చెట్టు నిలవదు, కానీ ఉందని తెలుసుకుంటే చాలు. ఇక్కడ అలా భవనానికి కూడా స్థూలం భవనం, సూక్ష్మం పునాది. అలాగే ప్రకృతికి కూడా సూక్ష్మములు స్థూలములు ఉంటాయి. సూక్ష్మం శివుడు, స్థూలం శక్తి అని తెలుసుకోవాలి. అయితే శివుడు అని చెప్పినప్పుడు శక్తి లేకపోలేదు, అంతర్భాగంలో ఉంటుంది. శక్తి అన్నప్పుడు శివుడు లేకపోలేదు, అంతర్భాగంలో ఉంటాడు. కనుక 2 తెలుసుకోవాలి. శ్రీకంఠ శివ యువతి అని చెప్పడంలో అది ఆంతర్యమని ముందే చెప్పుకున్నాం. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరా భట్టారిక శ్రీమద్ రాజరాజేశ్వరీ పరదేవతకి. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మాఘ బుధవారం మనం నిత్యం కూడాను మన గృహంలో పూజకు ఉపక్రమించే ముందు పాటించవలసిన కొన్ని దివ్యవంతమైన సూత్ర ప్రాతిపదికలు ఉన్నాయి. వాటిని ఎవరైతే నిత్యం కనుక పాటిస్తారో వారికి తప్పనిసరిగా శుభకరమైనటువంటి ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి అంటుంది శాస్త్రం. స్నానానంతరం పవిత్రవంతమైనటువంటి దుస్తులు ధరించి నుదుట విభూతి ధారణ చేసి గంధము కుంకుమ బొట్టు పెట్టుకొని మెడలో రుద్రాక్షమాల వేసుకొని మనం పూజామందిరంలోకి ప్రవేశించేటప్పుడే మన మనసు నిండా విఘ్నేశ్వర ధ్యానం చేసుకోవాలి. ఏ పనికి బయలుదేరేటప్పుడైనా మనం విఘ్నేశ్వర అవిఘ్నమస్తు అంటాం కదా, అలాగే మనం పూజలోకి వెళ్ళేటప్పుడు కూడాను విఘ్నేశ్వర అవిఘ్నమస్తు అంటూనే మనం పూజా మందిరంలోకి ప్రవేశించాలి. అలా మందిరంలోకి ప్రవేశించిన తర్వాత ఆసనం అనేటువంటిది చాలా అవసరం. ఆసనంలో పురుషులు దర్భాసనం అనేటువంటిది ఉపయోగిస్తే చాలా చక్కటి సత్ఫలితం కలుగుతుంది. దర్భాసనం పైన చక్కటి తెలుపు రంగు వస్త్రాన్ని పరిచి మనం భాష్యం పట్టు వేసుకొని కూర్చొని మొట్టమొదటిసారిగా గురువును తలుచుకోవాలి. ఎందుకంటే గురు బ్రహ్మ ఆయన ఎక్కడున్నప్పటికీ కూడాను తన దివ్యవంతమైనటువంటి దృష్టిని మనపైన ప్రసరింపజేస్తాడు. ఆ గురువుకి నమస్కారం చేసుకొని ఏ విద్యను ప్రారంభించినా, ఏ పూజను ప్రారంభించినా తప్పనిసరిగా అది సఫలీకృత తత్వాన్ని ప్రసాదిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్ర
శీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదం తన్నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 6:44 సూర్యాస్తమయం 6:15. తిథి షష్ఠి ఉదయం 7:31 వరకు. నక్షత్రం స్వాతి ఉదయం 10:38 వరకు. వర్జం సాయంకాలం 4:53 నుంచి 6:40 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుంచి 12:53 వరకు. అమృతకాలం రాత్రి 3:37 నుంచి 5:24 వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అష్టక వర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం బుధవారం. అలాగనే అష్టక త్రిశ్రోష్టకలలో మొదటి రోజు, అంటే అష్టమికి ముందు రోజు అనమాట. దీన్నే అష్టకాపూర్వేద్యు అంటారు. అలాగే ప్రదోషం కూడా బుధవారం కాబట్టి హయగ్రీవారాధన. రామాయణంలో మొదటి సర్గ బాలరామాయణం అంటారు. అది పిల్లల చేత చదివించడం పిల్లల యొక్క విద్యాభివృద్ధికి బాగా ఉపకరిస్తాయి. అలాగని త్రిశ్రోష్టకల్లో మొదటి రోజు కాబట్టి మనం పితృదేవతారాధన చేయడం ద్వారా ఇవాళ రేపు ఎల్లుండి 3 రోజులు చేయాలి. అలా చేయడం ద్వారా పితరుల అనుగ్రహంతో వంశాభివృద్ధి, పిల్లల అభివృద్ధిలోకి వస్తారు. అలాగే సాయంకాలం ప్రదోషం సమయంలో, అంటే సూర్యాస్తమయం 8:12 సమయంలో శివునకు ఆరాధన చేయాలి. ఆరాధన చేయలేని వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. ఎక్కడో బయట నుంచి వస్తూ ప్రయాణాల్లో ఉన్నవాళ్ళు, షాపుకి వెళ్ళిన వాళ్ళు, ఇలాగా వాళ్ళంతా కూడా ఈ సూర్యాస్తమయం నుంచి, అంటే సాయంకాలం 6:15 నుంచి 1:12 అంటే 7:27 వరకు ఆ సమయాన్ని అరుణాచల శివ అరుణాచల శివ రుణహర భవహర అరుణ శివ అనే మంత్రం జపించుకుంటూ ఉన్నట్లయితే సత్ఫలితాలు సిద్ధిస్తాయి, అప్పులు తీరిపోతాయి, మోక్షప్రాప్తికి ఉపకరిస్తుంది ఆ పుణ్యం. ఎందుకంటే స్మరణాతు అరుణాచల, స్మరించినంత మాత్రం చేతే మోక్షాన్ని ఇచ్చేవాడు అరుణాచలుడు. ఈ అరుణాచల శివ నామానికి ఎంత గొప్ప విశేషం చెప్పారంటే 5 కోట్ల పంచాక్షరీ మంత్రం చేసినటువంటి ఫలితం వస్తుంది అన్నారు. మరి ఎలా వస్తుంది అలాగా అని ఓ శిష్యుడు ప్రశ్నించాడు. ధర్మశాస్త్రం చెబుతోంది, మనకు స్కాంద పురాణంలో ఉంది ఈ వచనము అని చెప్పి చూపించారు ఆయన. కాబట్టి మనం ఆ సమయాన్ని అలా సద్వినియోగం చేసుకోవడం మంచిది. నేటి ఆణిముత్యాలు. ఓదార్చే మనసు కన్నా సాయం చేసే చేతులే గొప్పవి. నామరూపాత్మకమైనటువంటి ప్రపంచము పరిఢవిల్లేది దేనివల్ల అంటే వర్ష బిందువు యొక్క స్పర్శ చేత. ఆ వర్ష బిందువు లేకపోతే అసలు ఉత్పత్తి లేదు. కాబట్టి మహోపకారం చేసేటటువంటి సృష్టికర్త ఆయనే, స్థితికర్త ఆయనే, ప్రళయకర్త ఆయనే. మీతో నేను మనవి చేసి ఉన్నాను, 300 కిరణముల చేత మంచుని సృష్టిస్తాడు. ఎందుకు మంచుని సృష్టించడము అంటే ఆ మంచు ఏర్పడినటువంటి కాలంలో ఋతువు మారుతుంది. శరదృతువు, హేమంత ఋతువు వస్తాయి. ఆ 2 ఋతువుల యందు మళ్ళీ ప్రారంభకాలమైనటువంటి వసంత ఋతువు యందు సూర్యుని యొక్క కిరణముల ప్రకాశాన్ని దృష్టిలో పెట్టుకుని యమధర్మరాజు గారి యొక్క 2 కోరలలో ఒక్కొక్క కోర బయట పెడతాడు.
వసంత ఋతువులో ఒక కోర పైకి వస్తుంది, శరదృతువులో ఒక కోర పైకి వస్తుంది. ఈ రెండు కోరలు పైకి వచ్చినటువంటి సమయంలో విశేషమైనటువంటి జననష్టం జరుగుతుంది. యథార్థానికి అలా జననష్టం జరగనటువంటి పరమ భద్రతతో కూడుకున్న కాలం ఇది అంటే గ్రీష్మ ఋతువు. గ్రీష్మ ఋతువు ఎండలు మెండుగా కాస్తాయి, కానీ అది లోకానికంతటికీ క్షేమదాయకమైనటువంటి కాలం. ఎందుకంటే సూర్యకిరణముల యొక్క ప్రసారం చాలా విస్తారంగా ఉంటుంది. అందుకే ఆయన ఆ కిరణములను వశ్యము, మేష్యము, శైష్యము, అలాగే హరాదినము అని 4 రకములైన విభాగంతో 300 కిరణములను మంచు సృష్టి చేయడానికి వినియోగిస్తాడు. ఆ కాలము లయకారకమై ఉంటుంది. ఇంకొక 300 కిరణములను శుక్రాస్తము, చంద్రాస్తము అనేటటువంటి 2 విభాగముల చేత ముగ్గురిని కాపాడుతుంటాడు ఏకకాలంలో. దేవతల్ని, పితృదేవతల్ని, మిగిలినటువంటి మనుష్యాది సమస్త జీవకోటిని 300 కిరణములను 2 విభాగములు చేసి కాపాడతాడు. అలా కాపాడడం కోసమే ఆయన యొక్క తేజస్సు మారుతూ ఉంటుంది. మహాసౌరంలో ఆయన గురించి మాట్లాడుతూ ఒక విషయం చెప్తారు. అన్ని ఋతువుల యందు సూర్యబింబం ఒక్కలా ప్రకాశించదు. ఒక్కొక్క ఋతువు యందు సూర్యబింబం యొక్క ప్రకాశం వివిధ రకములుగా మారిపోతుంది. అన్నిటికన్నా ముందు మనం చెప్పేది ఏదంటే చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు. వసంత ఋతువు దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన కపిలవర్ణంతో ప్రకాశిస్తాడు. కపిలవర్ణము అంటే చాలామంది నల్లటి రంగు అని అనుకుంటూ ఉంటారు. కపిల గోవు అన్నాను అనుకోండి, నల్లటి గోవు అనుకుంటారు. కానీ కపిలవర్ణము అంటే నలుపు అని లేదు. ఎందుకంటే విఘ్నేశ్వరుడికి కూడా కపిలహ అని ఒక నామం ఉంది. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణక అని, కపిలుడు అని. కపిలవర్ణము అన్న వర్ణానికి అర్థం ఏమిటంటే నెత్తుటి యందు నలుపు చేరితే ఎలా ఉంటుందో అటువంటి రంగుని కపిలవర్ణం అంటారు. ఆవులలో సహజంగా నెత్తుటి యందు నలుపు చేరినటువంటి రంగుతో కొన్ని ఆవులు ప్రకాశిస్తూ ఉంటాయి. అటువంటి ఆవుల్ని కపిల గోవులని పిలుస్తారు. ఆ కపిల గోవు ఏర్పడడానికి కారణం ఒకానొకప్పుడు పరమశివుని యొక్క నేత్రముల నుండి దృష్టిపాతము కొన్ని ఆవుల మీద పడింది. అప్పుడు అవి అటువంటి రంగు సంతరించుకున్నాయి. అందుకే మళ్ళీ గోవుల యందు కపిల గోవుకి విశేష ప్రాధాన్యత. అటువంటి కపిలవర్ణంలో వసంత ఋతువులో ప్రకాశిస్తాడు. వసంత ఋతువు చైత్ర వైశాఖ మాసములు. వసంత ఋతువు యందు కూడా యమదంస్ట్ర బయటికి వస్తుంది, ఒక కోర పైకి వస్తుంది. కానీ కపిలవర్ణంతో ప్రకాశించేటటువంటి సూర్యుడు వసంత ఋతువు యందు ఉండగా ఉత్తరాయణ పుణ్యకాలం నడుస్తుంది. ఉత్తరాయణ పుణ్యకాలం నడుస్తూ వనములన్నీ కూడా అపారమైనటువంటి శోభతో ఉండే కాలం వసంత ఋతువే. అందుకే రామాయణంలో కూడా చైత్ర శ్రీమాన్ ఇయం మాస పుణ్య పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఓపకల్ప్యతాం అంటారు. అన్నిటికన్నా విశేషం ఏమిటంటే చైత్ర వైశాఖ మాసములకు సంస్కృతంలో మధుమాసము, మాధవ మాసము అని పేర్లు. ఈ 2 మాసములలో పుట్టినటువంటి వాళ్ళు మహాపురుషులు. మనకి అసలు మానవ జాతిని నడిపించగలిగినటువంటి మహాపురుషులందరూ కూడా చైత్ర వైశాఖ మాసాల్లోనే పుట్టారు. చైత్రమాస శుక్లపక్ష నవమి నాడు అసలు మనుష్యుడు ఎలా బ్రతకాలో, ధర్మాన్ని ఎలా అనుష్ఠించాలో నేర్పి చూపించినటువంటి రామచంద్ర ప్రభువు పుట్టారు. వైశాఖ మాసంలో శుక్లపక్ష పంచమి నాడు లోకానికంతటికీ భక్తి జ్ఞాన వైరాగ్యాలు నేర్పినటువంటి వాడు సాక్షాత్ కైలాస శంకరుడే కాలడి శంకరుడిగా అవతరించినటువంటి శంకర భగవత్పాదుల యొక్క జయంతి. ఇద్దరి మాటలు కూడా మధురములై ఉంటాయి. ఇద్దరి యొక్క జీవితాలు కూడా సువాసన భరితములై ఉంటాయి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నోదక క్లిన్నగాత్రస్తు స్నాత ఇత్యభిధీయతే సస్నాతో యో దమస్నాతః
సస్నాతో యో దమస్నాతక సబాహ్యాభ్యంతర శుచి. శరీరాన్ని నీటితో తడిపినంత మాత్రాన స్నానం చేసినట్లు కాదు. ఇంద్రియ నిగ్రహంతో స్నానం చేసిన వాడవుతాడు. అంటే వాడే బహిరంగ అంతరంగ కూడా పవిత్రుడవుతాడు. జారిపోయిన వాటిపై కోరిక లేకుండా, లభించిన వాటిపై మమకారం లేకుండా ఉండేవారు, ఏ కోరిక పుట్టని వారు అనే ఇలాంటి వారితోనే పరమ పవిత్రం ఉంటుంది వారిలోనే కూడా. ఈ లోకంలో ప్రజ్ఞానమే శరీరానికి పరమ పవిత్రత. అదేవిధంగా ఏమీ లేకపోవటం, మన ప్రసన్నత కూడా శరీరాన్ని పవిత్రం చేస్తాయి. వృత్త శౌచం మనశ్శౌచం, వృత్త శౌచం మనశ్శౌచం, తీర్థ శౌచ మతః పరం, తీర్థ శౌచ మతః పరం. జ్ఞానోత్పన్నం చ యచ్చౌచం, జ్ఞానోత్పన్నం చ యచ్చౌచం, తచ్చౌచం పరమం శ్రుతం, తచ్చౌచం పరమం శ్రుతం. ఆచార శౌచం మనశ్శౌచం, తీర్థ శౌచం, జ్ఞాన శౌచం అని శౌచం 4 రకాలు. వీటిలో జ్ఞాన శౌచమే అన్నిటికన్నా శ్రేష్టమైనది. జ్ఞానంతో పవిత్రుడు కావాలి. బాగా ప్రకాశిస్తున్న మనస్సుతో, బ్రహ్మజ్ఞానం అనే జలముతో మానస తీర్థంలో స్నానం చేసే దానినే నిజమైన తత్వద్రష్టులు నిజమైన స్నానమని చెబుతారు. నిత్యము శౌచాచారాన్ని పాటించినవాడు, పవిత్ర భావంతో ఉన్నవాడు, మంచి గుణాలు గలవాడైన మానవుడు నిత్యము పవిత్రుడుగా ఉంటాడు. ఓ ధర్మరాజా, నేను ఇంతవరకు శరీరంలోని తీర్థాల గురించి చెప్పాను. ఇక లోకంలోని పుణ్యతీర్థాల గురించి చెబుతాను. అవి కూడా విను. శరీరంలోని విభిన్న భాగాలు పవిత్రాలు అయినట్లుగానే పృథివీలోని భిన్న భిన్న భాగాల్లో ఉన్నటువంటి తీర్థాలు కూడా పుణ్యప్రదాలై ఉన్నాయి. తీర్థ సంకీర్తనం చేత, తీర్థస్నానం చేత, అక్కడ పితృతర్పణాలు చేయటం చేత పాపాలు తొలగిపోతాయి. తీర్థాన్ని సేవించిన వారు సుఖంగా స్వర్గానికి వెళతారు. పృథివీ మండలంలోని కొన్ని భాగాలు పుణ్యాన్ని ఇచ్చేవి అయి ఉన్నాయి. సాధువులు నివసించటం వల్ల, పృథివీ తేజస్సు వల్ల, జల తేజస్సు వల్ల వాటికి ఆ శక్తి ఖండితంగా వచ్చింది. మనసచ్చ పృథివ్యాశ్చ పుణ్యాస్తీర్థ తథా పరే ఉభయోరేవ యస్నాయాత్ ససిద్ధిం శీఘ్రమాప్నుయాత్. ఇలా మనస్సులోను పృథివీలోనూ కూడా ఎన్నో పుణ్యతీర్థాలు ఉన్నాయి. ఆ రెండిటిలోనూ స్నానం చేసిన వాడు త్వరగా సిద్ధి పొందుతాడు. యథాబలం క్రియాహీనం క్రియా వా బలవర్జిత నేక సాధయతే కార్యం సమాయుక్తాతు సిద్ధ్యతి. క్రియలేని బలము లేనటువంటి క్రియ ఈ లోకంలో కార్యాన్ని సాధించలేవు. రెండూ కలిస్తేనే కార్యసిద్ధి జరుగుతుంది. ఈ విధంగా శరీర శుద్ధితోనూ తీర్థశుద్ధితోనూ కూడిన వాడే పవిత్రుడై సిద్ధిని పొందుతాడు. ఈ 2 రకాల శౌచమే ఉత్తమ శౌచం అన్నాడు భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 109వ అధ్యాయం. యుధిష్ఠిరుడిలా భీష్ముడిని అడిగాడు, ఉపవాసాలు అన్నిటిలో ఏది మేలు చేస్తుంది? లోకమంతా ఎలాంటి సందేహం లేకుండా మహాఫలితాన్ని ఇస్తుందని దేనిని అంగీకరిస్తుంది అని అడిగాడు. భీష్ముడు ఇలా చెప్పాడు, ఓ రాజా, స్వయంభూ అయినటువంటి విష్ణువు స్వయంగా చెప్పిన దాన్ని విను. దాన్ని పాటిస్తే పురుషుడు సుఖాన్ని పొందుతాడు. ఈ విషయంలో సందేహం లేదు. మార్గశీర్ష మాసంలో రోజంతా ఉపవాసం ఉండి కేశవుణ్ణి అర్చిస్తే
అశ్వమేధ యాగ ఫలితాన్ని పొందవచ్చు. ఆ వ్రతం ఆచరించిన వాడి పాపం కూడా నశిస్తుంది. అదేవిధంగా పుష్యమాసంలో ద్వాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి నారాయణ అంటూ పూజించిన వాడు వాజపేయి యాగ ఫలాన్ని పొందుతాడు, పరమసిద్ధిని పొందుతాడు. మాఘమాసంలో ద్వాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి మాధవుణ్ణి పూజించినవాడు రాజసూ యాగ ఫలాన్ని పొందుతాడు, తన వంశాన్ని ఉద్ధరిస్తాడు. అదేవిధంగా పాల్గొన మాసంలో ద్వాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి గోవిందా అంటూ పూజించినవాడు అతిరాత్ర యాగ ఫలాన్ని పొందుతాడు, సోమలోకానికి వెళతాడు. చైత్రమాసంలో ద్వాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి విష్ణు అంటూ స్మరించినవాడు పౌండరీక యాగ ఫలాన్ని పొందుతాడు, దేవలోకానికి వెళతాడు. వైశాఖ మాసంలో ద్వాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి మధుసూదనుడిని పూజించినవాడు అగ్నిష్టోమ యాగ ఫలాన్ని పొందుతాడు, సోమలోకానికి వెళతాడు. జ్యేష్ఠమాసంలో ద్వాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి త్రివిక్రముణ్ణి అర్చించినవాడు గోమేధ యాగ ఫలాన్ని పొందుతాడు. ఆషాఢ మాసంలో ద్వాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి వామన అంటూ అర్చించినవాడు నరమేధ యాగ ఫలాన్ని పొందుతాడు, మహాపుణ్యాన్ని కూడా పొందుతాడు. శ్రావణ మాసంలో ద్వాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి శ్రీధరుణ్ణి పూజించినవాడు పంచమహాయజ్ఞాల ఫలాన్ని పొందుతాడు, విమాన నివాసంలో సుఖిస్తాడు. భాద్రపద మాసంలో ద్వాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి ఋషికేశ అంటూ అర్చించినవాడు సౌత్రామణి యాగ ఫలాన్ని పొందుతాడు, పవిత్ర హృదయుడు అవుతాడు. ఆశ్వయుజ మాసంలో ద్వాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి పద్మనాభ అంటూ అర్చించినవాడు 1000 గోవులను దానమిచ్చిన పుణ్యఫలాన్ని పొందుతాడు. కార్తీక మాసంలో ద్వాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి దామోదర అని అర్చించిన పురుషుడైన శ్రీ అయిన గోయజ్ఞ ఫలాన్ని పొందుతారు. ఈ రీతిగా సంవత్సరమంతా పుండరీకాక్షుణ్ణి అర్చించిన వానికి గత జన్మను స్మరణకు తెచ్చుకోగల శక్తి లభిస్తుంది, పుష్కలంగా బంగారాన్ని పొందుతాడు. ప్రతిరోజు ఇలా విష్ణువును అర్చించిన వాడు విష్ణు భావాన్ని పొందుతాడు. వ్రత సమాప్తి వేళలో బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి లేదా నేతిని దానం ఇవ్వాలి. ఈ ఉపవాసాలను మించిన ఉపవాసం మరొకటి లేదు అనేది నిజం. దీనినే భగవంతుడైన శ్రీ మహావిష్ణువే చెప్పాడు అన్నాడు భీష్ముడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. దీన్ని అందరూ చేయవచ్చు. ఈ అధ్యాయాన్ని ప్రతి ఒక్కరూ మనం మళ్ళీ మళ్ళీ తీసిపెట్టుకొని దీన్ని చేయవచ్చు. దత్తభక్తులందరూ చేయవచ్చు. ఉత్తమ లోకానికి విష్ణులోకంలో చూడవచ్చు మిమ్మల్ని అంతా. నేను అందరూ ఈ అధ్యాయం మాత్రం ఎవరు తప్పకోకుండా దీన్ని జ్ఞాపకం పెట్టుకోండి. అందరూ దీన్ని మీరు ప్రింట్ కూడా వేసుకోవచ్చు కూడా. ప్రతి మాసంలో ఆ నక్షత్రంలో చేస్తే ఒకరోజుగా చెప్పింది కూడా ఎంత బాగుందో. మొత్తం మాసం పూర్తి చెప్పమని చెప్పలే, ఆ రోజు ఆ నక్షత్రం రోజు మాత్రం స్త్రీ కానీ పురుషుడు కానీ చేయవచ్చు అని చెప్పారు కదా. ఇంకంతకన్నా ఇంకేమి. ఇదొక్కటి మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి. అనుశాసన పర్వంలో 109వ అధ్యాయం ఈ ఉపవాస దీక్ష విచారంగా ఏకాదశి ఉపవాసం కాదు, ఇది మాస ఉపవాసం. చాలా బాగుంది. రోజంతా ఉపవాసం తిని రాత్రికి మాత్రం ఏదో ఉప్పిట్టు కానీ ఏదో తినవచ్చు. రోజంతా అన్నారు, అందుకని పూర్తి ఉండాల్సిన పని లేదు. రాత్రికి సూర్యాస్తమం అవుతూనే పండో ఫలమో ఉప్పిట్టో ఏదో ఒకటి తినుకోవచ్చు, అంతేగాని పగలంతా ఉపవాసం ఉండాలి రోజంతా. అంటే అది జ్ఞాపకం పెట్టుకోండి. సూర్యోదయం నుంచి సూర్యాస్తమం వరకు కూడా ఇది చేయవచ్చు. ఏమో నాకు నమ్మకం ఉందబ్బా, మీరంతా చేస్తారా అనుకున్నాను నేను. చేయండి, దీన్ని అనుసరించండి. దీన్ని 110వ అధ్యాయం. యుధిష్ఠిరుడు భీష్ముడిని ఇలా అడిగాడు, తాత, మనిషి శరీరావయవాలకు రూప సౌభాగ్యం ఎలా లభిస్తుంది? అతన్ని లోకులు ఎలా మెచ్చుకుంటారు? ధర్మార్థ కామాలతో కూడిన మానవుడు సుఖాన్ని ఎలా పొందుతాడు అని అడిగాడు. భీష్ముడు చెప్తున్నాడు, ధర్మరాజా, మార్గశీర్ష మాస శుక్లపాడ్యమి నాడు చంద్రుడు మూలా నక్షత్రంతో కలిసినప్పుడు చంద్రవ్రతం చెయ్యాలి. పాదంలో మూలా నక్షత్రాన్ని, పిక్కలో రోహిణీ నక్షత్రాన్ని భావించాలి. తొడ ఎముకలలో అశ్వినిని,
తొడలలో పూర్వాషాఢ ఉత్తరాషాఢలను కూడా భావించాలి. గుహ్యేంద్రియంపై పుబ్బ ఉత్తరాలను, కటిపై కృత్తికలను భావించాలి. అండ్ ముట్టి చూసుకోవాలి అంతే అక్కడక్కడ. నాభిలో పూర్వభాద్ర ఉత్తరాభాద్రలను, నేత్ర మండలపై రేవతిని భావించాలి. వెనుక వైపు ధనిష్ట అనురాధ ఉత్తరాలను భావించాలి. బాహువులలో విశాఖ నక్షత్రాన్ని, చేతిలో హస్తను, వ్రేళ్లలో పునర్వసును, గోళ్లలో ఆశ్లేషను భావించాలి. మెడపై జ్యేష్ఠను, చెవులలో శ్రవణాన్ని, ముఖంలో పుష్యమిని భావించాలి. దంతాలు పెదవులపై స్వాతిని భావించాలి. నవ్వులో శతభిషను, నాసికంపై మఖను, కంటిలో మృగశరణు, నుదట అనురాధను నుదట భావించాలి. శిరస్సుపై భరణిని, వెంట్రుకలలో ఆర్ద్రను భావించాలి. ఇలా ప్రతిరోజు అర్చించాలి. ముగింపులో చిన్న వ్రతం ఇది. దీనికి ఏది లేదు, కేవలం భావించడం, ముట్టి చూసుకోవటం. ఎంత బాగుంది ఇది. ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది. ముగింపులో వేద పండితులైన విప్రులకు నేతిని దానం చేయాలి ఆ సంవత్సరం, ఆ ఒక మాసమంతా. అలా పాటించిన వాడు పూర్ణచంద్రునిలాగా పరిపూర్ణంగా సౌందర్యవంతుడు అవుతాడు, జ్ఞాని అవుతాడు అన్నాడు భీష్మ పితామహుడు. అప్పుడు రాజులకంతా ఇది కావాలా, అందుకని రాజపుత్రులకంతా ఇది కావాలా. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 111వ అధ్యాయం. యుధిష్ఠిరుడు భీష్ముడిని ఇలా అడుగుతున్నాడు, పితామహ, మానవుల జీవిత యాత్రకు సంబంధించిన ఉత్తమ విధానాన్ని చెప్పు. లోకంలో నివసిస్తున్న మానవులు ఏ ప్రవర్తనను బట్టి స్వర్గాన్ని పొందుతారు, నరకాన్ని ఎలా పొందుతారు? జనులు కట్టెతో మట్టి బెడ్డతో సమానమైన తమ మృత శరీరాన్ని విడిచి ఈ లోకం నుండి వెళ్ళిపోతున్నారు కదా, ఈ శరీరాన్ని వదిలి. అప్పుడు వారిని అనుసరించి ఎవరు వెళతారు అని అడిగాడు. ఎవరు వెళతారు? బ్యాంక్ బ్యాలెన్సు, భార్య, పుత్రులు, పిల్లలు, బంధువులు అంతా వెళతారు అనుకున్నారు కదా. భీష్ముడు ఇలా చెప్తున్నారు, ఓ ధర్మరాజా, పూజ్యుడు ఉదార బుద్ధి అయినటువంటి బృహస్పతి వస్తున్నాడు. ఈ విషయం సనాతన రహస్యం, అందుచేత దీనిని ఆయననే అడుగు. బృహస్పతిలాగా చెప్పేవారు మరొకడు ఇక్కడ లేడు అన్నాడు. ఆ సమయంలో పవిత్రమైన హృదయం గల బృహస్పతి స్వర్గలోకం నుండి వచ్చాడు. అప్పటికప్పుడే వచ్చేశాడు. అప్పుడు యుధిష్ఠిరుడు లేచి ధృతరాష్ట్రుణ్ణి ముందుంచుకొని నిలబడ్డాడు. అక్కడ ఉన్నవారందరూ కూడా బృహస్పతిని పూజించారు. ఆ తర్వాత ధర్మసుతుడైన ధర్మరాజు పూజ్యుడైన బృహస్పతిని ఇలా అడిగారు, ఓ సర్వధర్మవేత్త, మనిషికి నిజమైన సహాయకుడు ఎవరు? తల్ల, తండ్ర, కొడుక, గురువ, జ్ఞాతుల, వియ్యాలవార, మిత్రవర్గమా, స్నేహితుల? ఎందుకంటే జనులు కట్టెతో మట్టి బెడ్డతో సమానమైన తమ మృత శరీరాన్ని విడిచిపెట్టి ఈ లోకం నుండి వెళ్ళిపోతున్నారు. అప్పుడు వారిని అనుసరించి ఎవరు వెళతారు అని అడిగాడు. వీళ్ళలో ఎవరైనా వెళతారా అని. ఇది అసలు విషయం. మనకు కావలసిన విషయం దేవగురువైన బృహస్పతి చెబుతున్నాడు, గ్రహించండి. బృహస్పతి ఇలా చెప్పాడు, ఏకః ప్రసూయతే రాజన్, ఏకః ప్రసూయతే రాజన్, ఏక ఏవ వినశ్యతి, ఏక ఏవ వినశ్యతి, ఏకస్తరతి దుర్గాణి, ఏకస్తరతి దుర్గాణి, గచ్చత్యేకస్తు దుర్గతిం, గచ్చత్యేకస్తు దుర్గతిం. ఓ రాజా, జీవి ఒంటరిగానే పుడుతుంది, ఒంటరిగానే నశిస్తుంది. జీవి ఒంటరిగానే దుఃఖాన్ని తరిస్తుంది, ఒంటరిగానే దుర్గతిని పొందుతుంది. తల్లి, తండ్రి, సోదరుడు, కొడుకు, గురువు, జ్ఞాతులు, వియ్యాలవారు, మిత్రవర్గము మొదలైన వీరెవరూ కూడా సహాయం చేయరు. వీరిలో ఏ ఒక్కడూ తోడు రాడు. జనులు కట్టెతోనూ మట్టి బెడ్డతోనూ సమానమైన మృత శరీరాన్ని విడిచిపెట్టి
2 క్షణాల పాటు ఏడుస్తారు, అంతే. ఆ తర్వాత దుఃఖాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. వాళ్ళ పనుల్లో వెళ్ళిపోతారు. వాళ్ళ డ్యూటీలాగా చేసుకొని పోతారు. కట్టెలు పెట్టేవాడు కట్టెలు పెడతాడు, మంత్రాలు చదివాడు మంత్రాలు చదువుతాడు, దక్షిణ ఇచ్చేవాడు దక్షిణ ఇస్తాడు, గుండు కొట్టుకునేవాడు గుండు కొట్టుకుంటాడు, ఇంటికి వెళ్ళేవారు ఇంటికి వెళతారు. 2 క్షణాలు ఏడుస్తారు, అంతే. దేవగురువు బృహస్పతి చెబుతున్న మాటలు కదా, అవన్నీ సత్యాలు. ఈ ఉపదేశాన్ని తప్పకుండా ఆచరించవలసిందే. వారు విడిచిపెట్టిన తర్వాత ఆ శరీరాన్ని కేవలం ధర్మం ఒక్కటే అనుసరిస్తుంది. అందువల్ల మానవులు ఎప్పుడూ ధర్మాన్నే సహాయంగా తీసుకోవాలి, ధర్మాన్నే సేవించాలి. ప్రాణీ ధర్మ సమాయుక్తః, ప్రాణీ ధర్మ సమాయుక్తః గచ్చేత్ స్వర్గగతిం పరాం, గచ్చేత్ స్వర్గగతిం పరాం. తథైవా ధర్మ సమాయుక్తః నరకం చోపపద్యతే, నరకం చోపపద్యతే. ధర్మాన్ని ఆచరించిన ప్రాణి స్వర్గాన్ని పొందుతుంది. అలాగే అధర్మాన్ని ఆచరించిన ప్రాణి నరకాన్ని పొందుతుంది. తస్మాన్యాయ గతైరర్థైః, తస్మాన్యాయ గతైరర్థైః ధర్మం సేవేత పండితః, ధర్మం సేవేత పండితః. ధర్మ ఏకో మనుష్యాణాం, ధర్మ ఏకో మనుష్యాణాం సహాయః పారలౌకికః, సహాయః పారలౌకికః. కనుక వివేకి న్యాయంగా సంపాదించిన ధనంతో ధర్మాన్ని ఆచరించాలి. పరలోకంలో ధర్మం ఒక్కటే మానవులకు సహాయం చేస్తుంది. వివేకం లేనివాడు మాత్రమే లోభమోహాలకు గురి అవుతాడు. ఇతరుల కోసం లోభమోహ దయ భయాలతో చేయకూడని పనులు చేస్తాడు. కనుక అలా చేయకూడదు. ధర్మచ్చార్థశ్చ కామశ్చ, ధర్మచ్చార్థశ్చ కామశ్చ త్రితయం జీవితే ఫలం, త్రితయం జీవితే ఫలం. ఏతత్రయమవాప్తవ్యం, ఏతత్రయమవాప్తవ్యం అధర్మ పరివర్జితం, అధర్మ పరివర్జితం. జీవితానికి ఫలాలు 3 ఉన్నాయి. అవి ధర్మార్థ కామాలు. కనుక ప్రతి ఒక్కరూ అధర్మాన్ని విడిచిపెట్టి ఈ 3 పొందే ప్రయత్నం చేయాలి, అధర్మాన్ని విడిచి అన్నాడు. ఆ మాటలు విని యుధిష్ఠిరుడు ఇలా అడిగాడు, గురుదేవ, ధర్మంతో కూడినది పరమహితాన్ని కలిగించేదైన మాటను మీ నుంచి విన్నాను. నాకిక శరీర స్థితిని గురించి తెలుసుకోవాలని బుద్ధి పుడుతుంది. ఆ విషయం గురించి చెప్పండి. ఎందుకంటే మనుష్యుల మృత శరీరం ఇక్కడే ఉంటుంది. సూక్ష్మ శరీరం అవ్యక్తమై అదృశ్యమైపోతుంది. ఇక దానిని ధర్మం ఎలా అనుసరిస్తుందో చెప్పండి అని అడిగాడు. బృహస్పతి ఇలా చెప్పాడు, ఓ ధర్మరాజా, పృథివీ, వాయువు, ఆకాశం, జలం, తేజస్సు, మనస్సు, యముడు, బుద్ధి, ఆత్మ ఇవన్నీ ఎప్పుడూ కూడా ధర్మాన్ని చూస్తూనే ఉంటాయి. పగలు రాత్రి కూడా ఈ లోకంలోని సర్వప్రాణుల చేష్టలను చూస్తాయి. అవన్నీ సాక్షిగా ఉంటాయి. వీటిలో కలిసి ధర్మం జీవుడి వెంట వెళుతుంది. చర్మము, వెముకలు, మాంసము, శుక్ర, శోణితాలు మొదలైన ఇవన్నీ జీవం లేని శరీరాన్ని విడిచిపెడతాయి. కనుక ధర్మంతో కూడినటువంటి జీవియే పరమగతిని పొందుతుంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.